తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. ప్రభుత్వం, ప్రైవేటు హాస్పిటళ్లు రోగులతో కిక్కిరిసిపోయాయి. మన్యంలో వైద్యం అందక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రజలు జ్వరాల బారిన పడి మంచాన పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా ఆసుపత్రులకు జ్వర లక్షణాలతో జనం క్యూ కడుతున్నారు. వర్షాలతో ఖాళీ స్థలాలు, ప్లాట్లు నీళ్లు నిండి మురుగు కూపాలుగా మారాయి. దీంతో దోమలు తయారై జ్వరాలు వ్యాపిస్తున్నాయి. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లు, వైరస్లు వ్యాపించి వైరల్ ఫీవర్లు ఎక్కువగా వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు మైదాన ప్రాంతాలు, పట్టణంలోని శివారు కాలనీల్లో జ్వరాలతో అస్వస్థతకు గురై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే ఇంట్లోని అందరికీ అంటుకుంటున్నాయి. తీవ్రమైన జ్వరంతో పాటు కాళ్ల నొప్పులు, గొంతు నొప్పి, జలుబు, దగ్గు, డయేరియా, వాంతులు వంటి లక్షణాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, పిల్లలు, 50 ఏళ్లకు పైబడిన వయసున్న వాళ్లు ఎక్కువగా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ పరీక్షలు చేయటంలో జాప్యం జరుగుతోంది. ఆసుపత్రుల్లో ల్యాబ్ వద్ద నమూనాలు తీసుకోవటానికే గంటల సమయం పడుతోంది. పదుల సంఖ్యలో రోగులే క్యూ కట్టాల్సి వస్తోంది. ఇటు మందుల కొరత వేధిస్తోంది. డాక్టర్లు కూడా ఎక్కువ సమయం కేటాయించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మందులు కొన్ని మాత్రమే అందుబాటులో ఉండగా వైద్యులు రాసిన చీటీల్లో సగం బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల తీవ్రత పెరిగింది. వానలతో ఒకసారిగా రోగాలు గుప్పుమంటున్నాయి. మలేరియా, డయేరియాతో పాటు డెంగ్యూ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. వైరల్ జ్వరాల బారిన పడుతూ జనం అస్వస్థతకు గురవుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ అధ్వానంగా మారింది. పల్లెల్ని పట్టించుకున్న నాథుడే లేడు. ఎక్కడ చూసినా రోడ్లపై మురుగు ప్రవహిస్తోంది. చెత్తాచెదారం పేరుకుపోతోంది. డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దోమలు, ఈగలు రోగాలకు కారణమవుతున్నాయి. కుక్కలు, పందులు విపరీతంగా సంచరిస్తున్నాయి. దోమల నివారణకు చర్యలు తీసుకోవటం లేదు. బ్లీచింగ్ పౌడర్, ఫాగింగ్ చేయటమే మర్చిపోయారు. దోమలు పెరగకుండా ఇళ్ల ముందు మురికి గుంతల్లో రసాయన ద్రవాల్ని పిచికారీ చేయించి పరిసరాల్ని శుభ్రంగా ఉంచాలి. పాత ట్యూబ్లు, కుండల్లో నీరు నిలవలేకుండా చూడాలి. దోమతెరల్ని వినియోగించుకోవాలి. జ్వర లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.